బర్త్డే అన్నయ్య. అన్న ఎలా ఉన్నావు? నేను నిన్ను మళ్ళీ కలుస్తానని అనుకోలేదు. వదిన మనల్ని మళ్ళీ కలిపింది. అమ్మా పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? నీ ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్య. నీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టు. నువ్వు మంచి పొజిషన్లో ఎప్పుడు ఉంటావని నాకు తెలుసు, కానీ నువ్వు ఎప్పుడు బాధపడకు. తోడుగా ఉంటాను అన్నయ్య. ఎలాగో తెలుసా? నీ కొడుకు రూపంలో. నీ కొడుకే నేను ఎప్పుడు నీతోనే తోడుగా ఉంటాను. నేను లేనని నువ్వు ఎప్పటికీ బాధపడకు. ఆరోగ్యం బాగా చూసుకో అన్నయ్య. జాగ్రత్త. హ్యాపీ బర్త్డే వంశీ. ఎలా ఉన్నావు వంశీ? జాగ్రత్తగా చూసుకో. అమ్మాని నేను ఎప్పుడు సుఖపెట్టలేదు. వంశీని దగ్గరగా ఉంది కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది, అది నాకు తెలుసు. మీరు కష్టాలు పడేటప్పుడు నేను తోడుగా ఉన్నాను కానీ సుఖపడే టైంలో కల్లారా చూడలేను. నేను ఎక్కడున్నాను ఉంటాను. నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయమ్మా. భార్యని బ్యాలెన్స్ చేసుకో వంశీ. ఇంటిల్లాలు ఏడిస్తే ఇంటికి మంచిది కాదు. ఈదరిని బ్యాలెన్స్ చేసుకుంటూ మంచిగా సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్డే అన్నయ్య. అన్న ఎలా ఉన్నావు? నేను నిన్ను మళ్ళీ కలుస్తానని అనుకోలేదు. వదిన మనల్ని మళ్ళీ కలిపింది. అమ్మా పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? నీ ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్య. నీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టు. నువ్వు మంచి పొజిషన్లో ఎప్పుడు ఉంటావని నాకు తెలుసు, కానీ నువ్వు ఎప్పుడు బాధపడకు. తోడుగా ఉంటాను అన్నయ్య. ఎలాగో తెలుసా? నీ కొడుకు రూపంలో. నీ కొడుకే నేను ఎప్పుడు నీతోనే తోడుగా ఉంటాను. నేను లేనని నువ్వు ఎప్పటికీ బాధపడకు. ఆరోగ్యం బాగా చూసుకో అన్నయ్య. జాగ్రత్త. హ్యాపీ బర్త్డే వంశీ. ఎలా ఉన్నావు వంశీ? జాగ్రత్తగా చూసుకో. అమ్మాని నేను ఎప్పుడు సుఖపెట్టలేదు. వంశీని దగ్గరగా ఉంది కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది, అది నాకు తెలుసు. మీరు కష్టాలు పడేటప్పుడు నేను తోడుగా ఉన్నాను కానీ సుఖపడే టైంలో కల్లారా చూడలేను. నేను ఎక్కడున్నాను ఉంటాను. నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయమ్మా. భార్యని బ్యాలెన్స్ చేసుకో వంశీ. ఇంటిల్లాలు ఏడిస్తే ఇంటికి మంచిది కాదు. ఈదరిని బ్యాలెన్స్ చేసుకుంటూ మంచిగా సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్డే అన్నయ్య. అన్న ఎలా ఉన్నావు? నేను నిన్ను మళ్ళీ కలుస్తానని అనుకోలేదు. వదిన మనల్ని మళ్ళీ కలిపింది. అమ్మా పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? నీ ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్య. నీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టు. నువ్వు మంచి పొజిషన్లో ఎప్పుడు ఉంటావని నాకు తెలుసు, కానీ నువ్వు ఎప్పుడు బాధపడకు. తోడుగా ఉంటాను అన్నయ్య. ఎలాగో తెలుసా? నీ కొడుకు రూపంలో. నీ కొడుకే నేను ఎప్పుడు నీతోనే తోడుగా ఉంటాను. నేను లేనని నువ్వు ఎప్పటికీ బాధపడకు. ఆరోగ్యం బాగా చూసుకో అన్నయ్య. జాగ్రత్త. హ్యాపీ బర్త్డే వంశీ. ఎలా ఉన్నావు వంశీ? జాగ్రత్తగా చూసుకో. అమ్మాని నేను ఎప్పుడు సుఖపెట్టలేదు. వంశీని దగ్గరగా ఉంది కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది, అది నాకు తెలుసు. మీరు కష్టాలు పడేటప్పుడు నేను తోడుగా ఉన్నాను కానీ సుఖపడే టైంలో కల్లారా చూడలేను. నేను ఎక్కడున్నాను ఉంటాను. నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయమ్మా. భార్యని బ్యాలెన్స్ చేసుకో వంశీ. ఇంటిల్లాలు ఏడిస్తే ఇంటికి మంచిది కాదు. ఈదరిని బ్యాలెన్స్ చేసుకుంటూ మంచిగా సంతోషంగా ఉంది.